నేను ప్రతిసారి పదే పదే నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, సింహరాశిలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులండి. ఒక విధంగా చెప్పాలంటే, అడవికి రాజు సింహం. సింహం ఒక్కసారి పంజా విసిరినట్టయితే ఎలాంటి జీవి అయినా కూడా నేల వాలవలసిందే. అలాగా మనకున్నటువంటి ద్వాదశ రాసులలో గనక గమనించినట్టయితే, సింహరాశి వారిదే పైచేయి అని కూడా నేను తెలియజేస్తున్నానండి. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల వాళ్ళు డౌన్‌ఫాల్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాస్తవేనండి. సింహం ఎంత అడవికి రాజైనా దానికేదైనా గాయమైందనుకోండి, దాని పంజాలో ఒక గాజు పెంకు గుచ్చుకుందనుకోండి, ఏమవుతుందండి? ఆ పంజా విసరలేకపోతుంది. కాబట్టి ఈ సింహరాశి వారికి మెయిన్‌గా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలేంటంటే, మీరు సింహరాశిలో జన్మిస్తే 6వ తారీఖు గానీ, 15వ తారీఖు గానీ, 24వ తారీఖు గానీ, 8వ తారీఖు గానీ, 17వ తారీఖు గానీ, 26వ తారీఖు గానీ జన్మించి సింహరాశి వారైతేనే వాళ్ళకు చాలా వరకు సమస్యలు ఎదుర్కొనే అవకాశాలుంటాయి. అదేవిధంగా సింహరాశి వాళ్ళు ఎప్పుడు కూడా తూర్పు, దక్షిణ ముఖాలు గల ఇంట్లో, అంటే ఉదాహరణకి తూర్పు ఫేసింగ్ గల ఇంట్లో దక్షిణ గుమ్మం నుండి నడుస్తున్నారనుకోండి, వాళ్ళకు నష్టం జరుగుతుంది. దక్షిణం ఫేసింగ్ ఉన్నటువంటి ఇంట్లో తూర్పు గుమ్మం నుండి ఇంట్లోకి వెళ్తున్నారంటే ఆ ఇల్లు ఎప్పటికీ బాగుపడదండి. నువ్వు ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు ఆ ఇంట్లో పోసినా కూడా ఆవిరైపోవడమే కానీ చేతిలో ఒక్క పైసా కూడా నిలబడదండి. ఇది ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. ఇది నిజం, అక్షరాల నిజం. కాబట్టి కొన్ని ఏంటంటే మనకు ఎక్కువగా మరి ఇలాంటి సొంతగా ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్లకు మంచి యోగం కలగాలన్నా చిన్న రెమెడీస్ చెప్తాను. వాటిని ఫాలో అయ్యి చూడండి, మంచి రిజల్ట్ వస్తుంది. సింహరాశి వారికి ఇప్పుడు ప్రజెంట్ అష్టమ శని నడుస్తుంది. కరెక్ట్గా ఈ అష్టమ శని నడుస్తున్నప్పుడు లాభస్థానంలోకి గురువు రావడం చాలా మంచి వేళా విశేషం. సింహరాశి వారికి ఇటు గురుబలం పెరిగింది, అదేవిధంగా అష్టమ శని ప్రభావంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా జయించవచ్చు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గురువు లాభస్థానంలోకి వస్తాడు సింహరాశి వారికి. ఇదొక మంచి వేళా విశేషం, శుభ సూచికగా నేను చెప్తున్నానండి. ఈ సంవత్సరం నుండే మీకు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. వ్యాపార రంగంలో ముందంజలో ఉంటారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణ బాధలు సైతం బయటపడిపోతారు. మనకు రావాల్సిన అమౌంట్లు మనకు వస్తాయి. మనం ఇవ్వవలసిన కాడ మనం ఇవ్వగలుగుతాం. వ్యాపారంలో కోట్లు సంపాదించి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. కాలు మీద కాలు వేసుకొని దర్జాగా హీరోలాగా